You give respect to other language. They give respect to other language. Mutual understanding, mutual approach is something better to the progress of our country, because India is not one country. India is the combination of 29 countries, 29 states. ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో ఏమేమి మెడ్రాస్ వెళ్తే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కన్నడ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, కేరళ వాళ్ళు వేరుగా ఉంటారు, మన సౌత్ ఇండియాలోనే ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మేము వేరు అనుకున్నప్పుడు కాదు, మనం ఒకటే అని అనుకోగలిగినప్పుడు ఈ దాన్ని ఏమంటారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించగలం. ఇలాంటి దారులు మనకి ఏర్పరిచినటువంటి మహనీయుల్ని మర్చిపోకుండా గుర్తు చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన. తనకి డబ్బు ఉంది, పరమేశ్వరుడు ధనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా రావటం అతి తక్కువ మంది మాత్రమే వస్తుంది. అందులో నా మిత్రుడు రామచంద్ర యాదవ్కి ఇలాంటి ఆలోచనలు కలగటం. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద పొలిటికల్ లీడర్ లాగా పొలిటికల్ స్పీచ్ ఉండదు. వెన్ టైమ్ అకర్స్ హీ విల్ షో వాట్ హీ ఈస్. అక్కడ హీ విల్ బి son to his mother, he will be a father to his kids, and he will be friend to friend, he will be enemy to enemy. Okay, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఇంకా 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 ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి మనమని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు నేను కూడా టీచర్నే కాబట్టి మన కమ్యూనిటీ వాళ్ళు ఎంతో ఇంతకుముందు మాస్టర్ వీధిలో వస్తున్నారంటే ఆడ మగ అనేది లేకుండా అందరు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవాళ్ళు. భయం మాస్టర్ అంటే. ఇప్పుడు మాస్టర్ ఎవరంటే కొంచెం చాదస్తంగా ఉండొచ్చేమో కానీ ఎవరైనా మాస్టర్ ఇలా కొట్టారంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అది ఈ మధ్య నేను చూస్తున్నా. అది చూడండి కానీ ఇది క్లోజ్ షాట్లు చూపిస్తారు వీళ్ళు. ఇక్కడ ఉంది చూడండి మరక. అందువల్ల అది వై హీస్ బీటింగ్, ఎందుకు కొడుతున్నాడు అంటానికి మీకు ఒక చిన్న జోక్ ఒకటి చెప్పేసి జోవియల్ గా ఉంటుంది. దేర్ ఇస్ మెసేజ్ ఇన్ దట్. అందుకని చెప్తున్నాను ఒకటి. మేము చిన్నప్పుడు మా మాస్టర్ని గొడవ చేసేవాళ్ళం. మాస్టర్ని గొడవ చేయనివాడు ఎవడు ఉంటాడు? అది గమ్మత్తేడు తెలుసా? రాజనాడు మాస్టర్ వచ్చి క్లాస్లో కూర్చునేటప్పుడు గబుక్కుని కుర్చీ వెనకాల లాగేస్తే కింద పడ్డాడు అనుకుని అందరు నవ్వుతాం. అది హ్యూమన్ సైకాలజీ. ఎవడన్నా బాధగా ఉంటే నవ్వటం అనేది. మా మాస్టర్ ఒక ఆయన ఒక పాఠం చెప్పాడు. బర్మా ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. అవర్ నైబరింగ్ కంట్రీ ఈజ్ బర్మా. సో Burma and India are neighboring countries. The neighboring country of Burma is the neighboring country of India. The India is the neighboring country of Burma. So Burma and India are neighboring countries. The neighboring country of India is the neighboring country of Burma. Burma is the neighboring country of India. India is the neighboring country of Burma. Burma is divided into three parts. Burma is divided into three parts. Lower part, middle part, higher part. The higher part and middle part, lower part are the divisions of India, which is neighboring country of Burma. So Burma and India are neighboring.